ఏపీ రాజకీయాల్లో మరొక సంచలనం చోటు చేసుకోబోతోంది. రాజకీయాల్లోకి వంగవీటి రంగా కూతురు ఆశా కిరణ్ రాబోతున్నట్లుగా తెలుస్తోంది. రేపు ఉదయం 7 గంటలకి రంగా విగ్రహానికి నివాళులర్పించి రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి రేపు ఉదయం ప్రకటన ఉండబోతున్నట్లుగా సమాచారం. ఇప్పటికే వంగవీటి రాధ టీడీపీలో కొనసాగుతున్నారన్న విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో వంగవీటి రంగా కూతురు కూడా రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారు. మరి బ్రదర్తో పాటే కొనసాగుతారా, లేకపోతే ప్రత్యేకమైనటువంటి అజెండా ఏదైనా ఉందా, సపరేట్ రూట్ ఏదైనా ఉందా అనేది చాలా కీలకంగా మారింది. బెజవాడ రాజకీయాల్లో ఇది ఎంత ప్రభావం చూపుతుంది, ఈ పరిణామం ఏం ప్రభావం చూపుతుంది అనేది కూడా మరొక ప్రశ్న ఇప్పుడు ఖచ్చితంగా తెర మీదకు వస్తుంది. వంగవీటి రంగా కుటుంబ సభ్యులకి ఇప్పటికీ ఆ ఫాలోయింగ్ ఉంది. రాధ ఆ ఫాలోయింగ్లో కొనసాగుతున్నారు. వంగవీటి రంగా అభిమాన గణం చాలా వరకు రాధాతోనే కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఆయన వంగవీటి రంగా కూతురు కూడా రాజకీయాల్లోకి రావడం, ఆశా కిరణ్ కూడా రాజకీయాల్లోకి వస్తుండడం ఎలాంటి సంకేతంగా చూడాలి? ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్. మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారి డిస్కస్ చేద్దాం. కృష్ణమోహన్, ఈ సడన్ పరిణామం ఏంటి? ఏదైనా అంటే బ్రదర్తో కలిసి కొనసాగుతారా, లేదంటే ప్రత్యేకమైన మార్గం ఏదైనా ఉందా? డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? మొత్తం మీద వంగవీటి రంగా కుమార్తె ఆశా కిరణ్ రేపు ఉదయం 7 గంటలకి తన తండ్రి వంగవీటి రంగా విగ్రహానికి ముందు తన రాజకీయ అరంగేట్రానికి శ్రీకారం చుట్టబోతున్నారు. అయితే గతంలో అంటే ఈ ఎలక్షన్స్ కి ముందు కూడా ఒకసారి ఇటువంటి ప్రస్తావన వచ్చింది. ఆమె ఎన్నికల్లోకి రాజకీయ ప్రవేశం చేయబోతున్నారు, రాజకీయ అరంగేట్రానికి శ్రీకారం చుట్టారని. అయితే అప్పుడు తన అన్న రాధా కొంత కామ్ డౌన్ చేయడం, తర్వాత వాళ్ళు కలవడం వల్ల కొంత ఆగింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆశా కిరణ్ రంగా కూతురు ఆశా కిరణ్ రేపు ఉదయం 7 గంటలకి తన తండ్రి విగ్రహం విజయవాడలో తన తండ్రి విగ్రహం దగ్గర రాజకీయ ప్రవేశం చేయబోతున్నట్టుగా ప్రకటన చేయబోతున్నారు అనేది తెలుస్తుంది. అయితే రేపు ఆమె ప్రకటనలో ఇప్పుడు ప్రస్తుతం రాధా టీడీపీలోనే కొనసాగుతున్నారు కాబట్టి మరి తన రాజకీయ ప్రవేశం టీడీపీలో ఉంటుందా, లేదు వైసీపీలో ఉంటుందా, లేదు జనసేనలో ఉంటుందా అనేది కొంత చర్చ జరుగుతుంది. దాని మీద పూర్తిగా క్లారిటీ రాలేదు ఇప్పుడు వరకు. అయితే రేపు పూర్తిగా రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నానని చెప్పి అంతవరకే చెప్పి ఆపుతారా, లేదు పూర్తి స్థాయిలో ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారనే అంశాన్ని ప్రకటించబోతున్నారా అనేది చూడాల్సిన పరిస్థితి అయితే కనపడుతోంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మరోసారి రాజకీయ ప్రవేశం చేయబోతున్న నేపథ్యంలో ఆశా కిరణ్ ఎటువంటి సక్సెస్ పొందుతారు? ముందుగా ఆమె ఇప్పటికీ రాధా అనుకున్న స్థాయిలో అంటే గతంలో ఆయన ఎమ్మెల్యేగా పనిచేసిన తర్వాత కొన్ని కారణాలు వరుసగా జరుగుతున్న ఆయన రాజకీయ పార్టీల మార్పులు చేర్పులు కొంత ఆయన సక్సెస్ఫుల్ గా కాలేకపోయారు. బట్ ఆయన కూతురు ఏ విధంగా ముందుకి రాబోతుంది అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. రాధాకు సంబంధించిన వ్యవహారంలో ఎలా ఉందంటే వంగవీటి రంగా పిల్లల్లో రాధా ఏ విధంగా రాజకీయ రంగ ప్రవేశం చేశారో ఆయన ఇటీవలే వివాహం కూడా చేసుకున్నారు, తర్వాత వాళ్ళకి బిడ్డ పుట్టారు. కానీ టీడీపీలో కొంత యాక్టివ్ గానే కనపడుతున్నారు. బట్ వరుసగా అనుకున్న స్థాయిలో ఆయనకి పార్టీ ఎమ్మెల్సీ గానీ ఇంకోటి ఇస్తారని ఊహించారు అందరూ, కానీ అది ఇంకా ఇప్పటి వరకు జరగలేదు. అయితే ఇప్పుడు తన చెల్లెలు రంగప్రవేశం ఏదైతే ఆశా కిరణ్ రంగప్రవేశం చేయబోతుందో, ఈ ఆశా కిరణ్ చేస్తున్న ఈ రాజకీయ అరంగేట్రంలో ఆమె ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతారు, ఎటువంటి కీలక పరిణామాలకి ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తారు, ఏ విధంగా ముందుకు వెళ్తారు అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. రేపు మార్నింగ్ 7 గంటలకి బహుశా జనసేననా లేకపోతే వైసీపీనా, లేదు తన అన్న టీడీపీలో కొనసాగుతున్నారు కాబట్టి అక్కడ ఉండే అవకాశం ఉంటుందా అనేది కూడా చూడాలి. బట్ దాని మీద కొంత పూర్తిగా ఇంకా క్లారిటీ వాళ్ళ అభిమానుల్లో కూడా
ఇంకా ఏంటి అనేది రంగా అభిమానుల్లో కూడా కొంత సమాచారం లేదు. బహుశా మరో గంట తర్వాత కానీ ఏంటి ఫర్దర్ గా ఎటువంటి లైన్ తీసుకోబోతున్నారు, ఏ పార్టీ వైపుకి మొగ్గు చూపుతారు అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. నందు, కృష్ణమోహన్, మనకి ఇక్కడ క్వశ్చన్ వస్తుంది కదా, హూ ఇస్ బిహైండ్ దిస్ అనే ప్రశ్న వస్తుంది. అంటే రాధా ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకంగా తాను రాజకీయాల్లోకి రావాలని ఆశ ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దీని వెనక ఎవరున్నారు, ఇంకెవరైనా ఉండి నడిపిస్తున్నారా అనేటువంటి ప్రశ్న ఇక్కడ రావడం సహజమే కదా. డెఫినెట్ గా కనబడుతుంది. ఎందుకంటే ఆశా కిరణ్ రాజకీయాలకి కొత్త, మొన్నటిదాకా రాజకీయాలకు వద్దామనుకున్నారు. తర్వాత రాధా కూడా, రంగా కుమారుడు రాధా కూడా ఇటీవల రాజకీయాలకు వచ్చే ముందు రంగాకున్న ఫాలోయింగ్, రంగాకున్న మాస్ బిల్డప్, తర్వాత తనతో ఉన్న అనుచరులు మొత్తం కూడా రాధా వైపుకి వచ్చారు. అయితే తర్వాత జరిగిన కొన్ని పరిణామాలు, తర్వాత దాన్ని నిలబెట్టుకోక లేకపోవడం, తర్వాత ఆయనకి వరుసగా 2 ఓటములు జరగడం, తర్వాత ఒకసారి గెలవడం, అనుకున్న స్థాయిలో రాధా తన తండ్రికి ఉన్న మాస్ దీన్ని వాడుకోవడంలో పూర్తి స్థాయిలో ఆయన సక్సెస్ కాలేదు అనేది ఆయన ఉన్న అభిమానులే చెప్తూ ఉంటారు. అంటే విజయవాడ రాజకీయాలు క్షుణ్ణంగా చూస్తున్న సీనియర్స్ కూడా ఆ మాట మాట్లాడుతుంటారు. అయితే ఆశా కిరణ్ ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ఆశా కిరణ్ వెనకాల కూడా తన మేనమామలు కొంతమంది, అంటే రంగాకు సంబంధించిన బంధువులు, వాళ్ళకి సంబంధించిన వ్యక్తులందరూ కూడా పక్కాగా ఉన్నారు. వాళ్ళు కొంత గైడ్ లైన్స్ ఇవ్వబోతున్నారు అనేది తెలుస్తోంది. ఆ యాంగిల్లో ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, ఆశా కిరణ్ ఏ విధంగా స్టెప్పులు వేస్తారు, బ్యాక్ అండ్ ఎవరు సలహాలు తీసుకుంటున్నారు అనేది. అయితే ఆశా కిరణ్ ఇప్పటికీ గతంలో కూడా, అంటే ఒక 1 year బ్యాక్ కూడా తన రాజకీయ అరంగేట్రం చేయాలని ఒక ఊహన వచ్చేయింది. ఆ దశగా కూడా వెళ్లాలన్న ప్లాన్ చేశారు. బట్ అప్పుడు కొంత రాధా వల్ల ఆపారనేది తన అనుచరులు చెప్తుంటారు. బట్ కానీ ఏదేమైనా ఇప్పుడు ఆశా కిరణ్ రంగప్రవేశం ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది చూడాలి. రేపు ఆమె ప్రకటించబోయే నిర్ణయం ఏ విధంగా ఉంటుంది, ఇండివిజువల్ గా ఉంటుందా, ఇక రాజకీయాల్లోకి వస్తాను ఇప్పుడే ఏ పార్టీ అనేది ఆలోచించుకోలేదు అనేది చెప్పబోతున్నారా, లేదు ఏదైనా పార్టీకి లైనప్ లో ఉన్నారా అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ అందుతున్న సమాచారం వైసీపీయా లేకపోతే జనసేన, ఈ రెండిట్లో ఏదో ఒకటికి మొగ్గు చూపే అవకాశం ఉంది. 2 పార్టీలకు సంబంధించిన నాయకులు ఆమెతో టచ్ లో ఉన్నారు అనే ఒక సమాచారం కూడా తెలుస్తుంది. నందు, అంటే గతంలో ఎప్పుడైనా ఆశ యాక్టివ్గా ఉన్నారా రాజకీయాల్లో, అంటే ఏవైనా కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, లేదంటే తన అన్నతో పాటు ప్రజల్లో తిరగడం కానీ, లేదంటే తనకు ఇండివిజువల్గా అయినా ఇంట్రెస్ట్ ఎప్పుడైనా చూపించిన సందర్భాలు ఉన్నాయా, లేకపోతే ఇప్పుడు సడన్గా తెర మీదకి వచ్చారా? గతంలో ఫుల్ యాక్టివ్ గా ఎప్పుడు లేరు.